భారత ప్రభుత్వం షిప్ బిల్డింగ్పై ఫోకస్ పెట్టింది. ఇక నౌకలు సరుకు రవాణాతో పాటు మన సముద్ర జలాల్లో శత్రువులు ప్రవేశించకుండా కాపలా కాస్తుంటాయి. మరి ఈ నౌకలను ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ రంగంలో ఇండియా బాగా వెనుకబడిపోయిందని చెప్పుకోవాల్సిందే. ఇక దేశంలోనే సొంత టెక్నాలజీతో నౌకలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా అడుగులేసేందుకు భారత రక్షణ రంగం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2047 నాటికి ఇండియాను టాప్ 5 గ్లోబల్ షిప్ బిల్డింగ్ స్థాయికి తేవాలని రక్షణ మంత్రి లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఆ లక్ష్యం సాధించవచ్చా? ప్రస్తుతం షిప్ బిల్డింగ్లో ఇండియా ఏ స్థానంలో ఉందో ఈ ప్రత్యేక కథనంలో దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2047 నాటికి ఇండియాను పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే ఇండియాకు కూడా దేశీయంగా నౌకలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియన్ నేవీకి సంబంధించిన స్వావలంబన్ సెమినార్లో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. అంతర్జాతీయ భాగస్వాములను కలుపుకొని నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ షిప్ బిల్డింగ్ తయారు చేస్తామని అన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సముద్ర ఉత్కర్ష్ సెమినార్లో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. గ్లోబల్ భాగస్వాములను ఇండియాలో ఉన్న వనరులను వినియోగించుకుని అద్భుతమైన నౌకలను తయారు చేసుకోవచ్చని ఆఫర్ చేశారు. ఇండియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు ఇన్నోవేటివ్ సప్లై చైన్ను వినియోగించుకుని లబ్ధి పొందవచ్చునని సింగ్ విదేశీ కంపెనీలను ఇండియాలో పెట్టుబడులు పెట్టి నౌకలను నిర్మించుకోవచ్చునని ఆహ్వానించారు. విదేశీ భాగస్వాముల సాయంతో కేవలం నౌకల నిర్మాణమే కాదు, వారి నమ్మకం పొందుతామని, విదేశీ భాగస్వాములతో పాటు ఎండ్ టు ఎండ్ షిప్ బిల్డింగ్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తామన్నారు. కేవలం డిజైన్, మాడ్యులర్ కన్స్ట్రక్షన్ నుంచి అవుట్ ఫిట్టింగ్, రిఫైర్లకు, నౌకలకు కావలసిన ప్రతి అంశాన్ని దేశంలోనే తయారు చేస్తామని, దీనికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో షిప్ యార్డ్లను అభివృద్ధి చేస్తామని సింగ్ వివరించారు. అలాగే నౌకలను నిర్మించడానికి కావలసిన విడి భాగాలను దేశంలో వేలాదిగా ఉన్న చిన్న మధ్య తరహా యూనిట్లు ఉన్నాయని, వారి సేవలను వినియోగించుకోవచ్చునని సింగ్ అన్నారు. ఇక షిప్ బిల్డింగ్ విషయానికి వస్తే ఇండియా కూడా ప్రపంచ స్థాయి ప్లాట్ఫామ్ ద్వారా అత్యాధునిక నౌకలను తయారు చేస్తోందన్నారు. ఇప్పటికే ఇండియా ఐఎన్ఎస్ విక్రాంత్, కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ తో పాటు వివిధ రకాల స్టెల్త్ ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లను తయారు చేస్తుందన్నారు రాజ్నాథ్ సింగ్. ఇక ఆర్థిక మంత్రి ఇండియాను 2047 నాటికి ప్రపంచంలోని టాప్ 5 షిప్ బిల్డింగ్ దేశంగా తీర్చిదిద్దుతానంటున్నారు. మరి షిప్ బిల్డింగ్ లో ప్రస్తుతం ఇండియా వాటా ఎంత అంటే గ్లోబల్ షిప్ బిల్డింగ్ లో ఇండియా కేవలం 0.06% నౌకలను మాత్రమే చేయగలుగుతోంది. నౌకలను తయారు చేసే దేశాల్లో ఇండియా 20వ ర్యాంకులో ఉంది. ప్రస్తుతం ఇండియా స్వదేశంలోనే షిప్ బిల్డింగ్ కోసం పట్టుబడుతోందంటే దానికి కారణం ఇండియా విదేశీ షిప్ బిల్డింగ్లకు ప్రతి ఏడాది $75 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 6,60,000 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఇంత పెద్ద మొత్తం విదేశీ కంపెనీలకు ఇవ్వడం కంటే దేశంలోనే షిప్ బిల్డింగ్ లేదా నౌకలను నిర్మించుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించవచ్చు, మన యువతకు ఉపాధి కల్పించవచ్చు కూడా. దీంతో పాటు విదేశీ కంపెనీలకు షిప్ల ఆర్డర్లు ఇవ్వడం అంటే రిస్క్తో కూడుకుంది కూడా. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చిన దేశంపై ఆంక్షలు విధిస్తే చేయగలిగింది కూడా ఏమీ లేదు. అలాగే విదేశీ కంపెనీలకు యుద్ధ నౌకల ఆర్డర్ ఇస్తే మన రహస్యాలు వారికి అప్పగించినట్లు అవుతుంది కూడా. ఇక మన పొరుగున ఉన్న చైనానే తీసుకుంటే 53% నౌకలను తయారు చేస్తోంది. మనకు శత్రు దేశమైన చైనా భారీ ఎత్తున వాణిజ్య నౌకలతో పాటు యుద్ధ నౌకలను తయారు చేసి గ్లోబల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్
మార్కెట్లో 50% చైనా ఆక్రమించినట్లవుతుంది. ఇది ఇండియాకు పెద్ద రిస్క్ గా మారుతుంది. దీంతో భారత ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా 2030 నాటికి 5% గ్లోబల్ మార్కెట్లను దక్కించుకోవాలని చూస్తోంది. అలాగే 2047 నాటికి అంటే ఇండియాకు స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లకు గ్లోబల్ టాప్ 5 షిప్ బిల్డింగ్స్ లో స్థానం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. షిప్ బిల్డింగ్ను 3 విధాలుగా విభజించింది. పబ్లిక్ ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించింది. ముందుగా దేశీయంగా షిప్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు $8 బిలియన్ కేటాయించింది. దీంతో నౌకలను తయారు చేసే కంపెనీలు లేదా ఆయా రంగాలకు విడి భాగాలు తయారు చేసే కంపెనీలకు విరివిగా రుణాలు ఇవ్వాలనుకుంటోంది. ఇండియాను 4.5 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసే సామర్థ్యానికి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇండియా కేవలం 0.1 మిలియన్ టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉన్న నౌకలను తయారు చేస్తోంది. అయితే ఇండియా ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి విదేశీ కంపెనీల భాగస్వామ్యం చేపట్టాలనుకుంటోంది. ఈ క్రమంలోనే షిప్పింగ్ మంత్రి ఇటీవలే దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆయన పర్యటనలో ఇండియాతో భాగస్వామ్యం చేపట్టాలని దక్షిణ కొరియా ప్రభుత్వం చర్చించి వచ్చారు. ఇక ఏడాది జూలైలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందై కొచ్చిన్ షిప్ యార్డుతో భాగస్వామ్యం చేపట్టినట్లు ప్రకటించింది. దీంతో విదేశీ కంపెనీలు ఇండియాలో ఎంట్రీ ఇచ్చినట్లయింది. అలాగే ఏడాది సెప్టెంబర్లో జపాన్కు చెందిన మిత్సుయి కూడా ఇండియాకు చెందిన షిప్ బిల్డింగ్ కంపెనీలతో భాగస్వామ్యం చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ఇండియాలో ట్యాంకర్లు నిర్మించనుంది. ఇక షిప్ బిల్డింగ్ మార్కెట్లో ఈ 2 కంపెనీలు అత్యంత కీలకంగా మారాయి. దక్షిణ కొరియా విషయానికొస్తే షిప్ బిల్డింగ్ మార్కెట్లో 25% వాటా ఆక్రమించింది. అలాగే జపాన్ను తీసుకుంటే 10% వాటా దక్కించుకుంది. ఈ 2 కంపెనీలు ఇండియన్ మార్కెట్లోకి వస్తే ఇండియాలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడంతో పాటుగా ఈ రంగాల్లో వారికి బాగా అనుభవం ఉంది కాబట్టి ఇండియన్ మ్యారిటైమ్ మరింత బలపడుతుంది. విదేశీ కంపెనీలు మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయంటే నాణ్యమైన నౌకలను తయారు చేస్తాయి. వారితో ముందుగా ఇండియా కోసం యుద్ధ నౌకలను తయారు చేయించుకోవాలనుకుంటోంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. కోసం ఎదురు చూస్తోంది. దీంతో యావత్ ప్రపంచం ముందు ఇండియా తన సత్తా చాటాలనుకుంటోంది. ఇండియా విషయానికొస్తే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో INS విక్రాంత్ ను తయారు చేసిన విషయం తెలిసిందే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకలను తయారు చేసుకున్న దేశాల విషయానికొస్తే ప్రపంచంలో కేవలం 6 దేశాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్లు మాత్రమే ఉన్నాయి. ఇక కేవలం నౌకలే కాకుండా యుద్ధ విమానాలు తీసుకువెళ్లే సామర్థ్యం కలిగి ఉండాలి. కేవలం యుద్ధ విమానాలే కాకుండా రాడార్లు, కొత్త టెక్నాలజీని తయారు చేసుకోగలిగితే కూడా ఇండియా కార్గో షిప్లతో పాటు ట్యాంకర్లు తయారు చేసే స్థాయికి చేరుకుంటుంది. ఇక షిప్ బిల్డింగ్ కు ప్రధానంగా 2 అంశాలు కీలక పాత్ర వహిస్తాయి. ఒకటి స్టీల్, రెండోది మానవ వనరులు. ఇక స్టీల్ ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. 115 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. మానవ వనరుల విషయానికొస్తే మన దేశంలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన యువత 66% వరకు ఉంది. కాబట్టి షిప్ బిల్డింగ్ కావలసిన సత్తా అయితే ఉంది, కానీ మనకు నిధుల కొరతతో పాటు నౌకలు తయారు చేయడానికి మౌలిక వస్తువులు లేకపోవడం పెద్ద కొరతగా ఉంది. ఈ 2 సవాళ్లను అధిగమిస్తే ఇండియా కూడా మారిటైమ్ సెక్టార్లో తన సత్తా చాటుకోగలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు షిప్పింగ్ రంగానికి చెందిన నిపుణులు.